పడాలని కూడా కోరుకుంటున్నారు. మీరు ఇందాక ప్రారంభంలో చెప్పారు అంటే ఈ కూటమిలో ఉన్న ఒక నాయకుడు అలాగే పోలీస్ అధికారులు ఇతను సహకరిస్తున్నారు అని చెప్పని బోరగడ్డ అనిల్కి సంబంధించి వాళ్ళ కూటమి గురించి నేనైతే మాట్లాడిన కానీ పోలీస్ అధికారులు నిస్సందేహంగా సహకరిస్తున్నారు. ఇంకోటి ఏదైతే ఉన్నారో న్యాయవాది పీపీ వాళ్ళు సహకరిస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ఇంకా మార్చలా, జగన్మోహన్ రెడ్డి నియమించిన వాళ్ళే ఇంకా కొనసాగుతున్నారు. అందుకే కదా ఫేక్ లెటరా కాదా అనేది అప్పటికప్పుడే న్యాయమూర్తికి చెప్పాలి. ఇది లేదు, దీన్ని మేము ఎంక్వైరీ చేసుకుంటాం, ఇది చూస్తామని చెప్పేసి. అంటే పవన్ గారు పోయినసారి కూడా చెప్పారు, మరోసారి చెబుతున్నాను. ఆంధ్రజ్యోతి ఎండి గారి పేరు మీద ఒక ధృవీకరణ పత్రం ఇచ్చారనుకోండి న్యాయస్థానానికి, న్యాయస్థానం పరిగణన తీసుకోదు. నేను అనేది పీపీ గారు అభ్యంతరం చెప్పాలి. పీపీ గారితో పాటు న్యాయమూర్తి కూడా దీన్ని పరిశీలించమనాల. ఓకే, న్యాయమూర్తి కూడా పరిశీలించమనాల. ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చింది వేరు, ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చింది వేరు, మామూలుగా స్వతంత్ర సంస్థల నుంచి వచ్చే వేరు. స్వతంత్ర సంస్థలను ఎప్పుడు కూడా వాళ్ళని పరిగణలో తీసుకోకూడదు. వాళ్ళ గురించి ధృవీకరణ పత్రం ఇస్తే దాని గురించి సమాచారం సేకరించాలి, వాస్తవా కాదా తెలుసుకోమని చెప్పని మీరు అన్నట్టు న్యాయవాదికి చెప్పాలా, ప్రభుత్వానికి కూడా చెప్పాలా. ఆ విషయంలో మరి న్యాయమూర్తి గారు ఎందుకు అలా తొందరపాటు నిర్ణయం తీసుకున్నారో నాకైతే ఇప్పటికీ అర్థం కాని విషయం. పోలీసులు అంటే వాళ్ళకి సహకరిస్తున్నారు చాలా స్పష్టంగా. మరి ఇందాక మీరు చెప్పినట్టు ఎవరైతే రాహుల్ గారు ఉన్నారో, రాహుల్ గారు అయితే ఎవరు ఉన్నారో వారిని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే న్యాయస్థానానికి మేము విన్నవిస్తాము, అనంతపురం నుంచి ఇక్కడికి వచ్చేదానికి ఆలస్యం అయిందని చెప్పని అతను వివరణ ఇచ్చాడు, న్యాయస్థానానికి చెప్తామంటున్నారు తప్ప ఇతనికి లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వమని చెప్పని అయితే కోరలా. అంటే ఇక్కడ కూడా గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే బోరగడ్డ అనిల్కి ఇంకా సహాయ సహకారాలు అందుతున్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. చెప్తా అంటే వదిలేస్తారా? ఏం జరిగింది అదే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈయన కూడా మీరు మా దగ్గరికి వస్తున్నారు, నేను తీసుకుంటున్నాను రిమాండ్లోకి, మళ్ళీ మీరు గడువు ముగిసింది వస్తున్నారు, అసలు ఏమైంది అని అడిగినప్పుడు సమాధానం చెప్పాలి. అక్కడ కూడా వాళ్ళు అంటే ఏం చేస్తారు, ఏదైనా ఉంటే కోర్టులో చూసుకుంటాం అనే విధంగా సూపరింటెండెంట్ కూడా అంటున్నారు కదా. అంటే అదే చెప్పేది ఇక్కడ డొల్లతనం అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది, పక్షపాతం కనపడతా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకోమని చెప్పని అయితే నేను అందుకే చెప్తాను. మొన్న రోజు సార్ కామెంట్స్, సూపరింటెండెంట్ ఎవరున్నారో ఆయనను ముందు ఆయన పైన చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే ఆయన పై అధికారులకు ఇన్ఫార్మ్ చేయాలి. నేను 2 సార్లు బయటకు పంపించినప్పుడు, లేదా వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి, వాళ్ళకి చెప్పాలి రిలీజ్ చేస్తున్నామని. ఎందుకు చెప్పలేదు? ఏ పోలీస్ స్టేషన్ నుంచి అయితే ఫిర్యాదు వచ్చి న్యాయస్థానం ఇతను అక్కడ కూర్చోబెట్టిందో వాళ్ళకి ముందుగా పంపించాలి. తర్వాత వాళ్ళు విచారిస్తుంది సిఐడిలా పోలీసులు అయితే డీజీపీ గారికి సమాచారం అందించాలి, అలాగే సిఐడి అయితే వాళ్ళకి సమాచారం అందజేయాలి. అప్పుడు తర్వాత దీన్ని పత్రికలు చెప్పారా లేదా అనేది అందరూ తెలిసిన విషయం, దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ ముందుగా వాళ్ళకి సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత అయితే వీళ్ళకైతే ఉంది. కానీ దాన్ని కూడా నిర్లక్ష్యం వహించారు. ఇన్ని రోజులు అయిన తర్వాత కూడా ఆ అధికారులకి వివరణ కోరటం కానీ చర్యలు తీసుకోకపోవడం మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిణామం. సార్ వస్తాను సార్ మళ్ళీ ఒక్కసారి. శ్రీనివాస్ గారు నమస్తే. ఏంటి సార్ ఇంకా సహకరిస్తున్నారు కొద్దిమంది ఆఫీసర్స్ అనే అంశం ఒకవైపు, ఇంకొక వైపు ఇటు పోసానికి సంబంధించి ఆయన కోర్టులో మొరబెట్టుకుంటున్నారట, నన్ను చంపేసేయండి, నాకు ఉరేయండి, లేదంటే నేను తప్పు చేస్తే ఏదైనా చేసేయండి, నా ఆరోగ్యం బాగోలేదు, అంటే ఆరోగ్యం బాగోలేకపోతే చేసిన తప్పులన్నీ